ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు మిల్లెట్ ఉప్మా చూపిస్తున్నాను మీకు. ఒక కప్పు మిల్లెట్ ఉప్మాది. దానికి కావాల్సిన పప్పు సామాన్లు: చల్లపరుపులు, కొంచెం జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ, టమాటా, కాయగూరలు ఏవైనా వేసుకోవచ్చు, బీన్స్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టాను. ఆవాలు ఇవన్నీ పోపులు కళ్ళాయి పెట్టేసి వేసాను ఆయిల్లో. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపాలి. ఇది బాగా వేయాక అప్పుడు కట్ చేసుకున్న కాయగూరలు వేస్తాను. కరివేపాకు కొంచెం వేసాను. ఇది ఇంకా బాగా వేగాలి, అప్పుడే అది మెత్తగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయ, టమాటో, బీన్స్ ఇవన్నీ కాయగూరలు ఇప్పుడు వేసాను. అది అయిపోయింది. పచ్చిమిరపకాయలు సరిపోయినంత కారం వేసుకోవచ్చు. నేనైతే 3 వేసాను ఒక కప్పుకి. ఇవి క్యారెట్ ఇవన్నీ వేయక కొంచెం మగ్గాలి సాఫ్ట్గా. ఇదన్నీ వేపాక అప్పుడు 2.5 వాటర్ వేస్తాను. ఇది కుక్కర్లో వండుకుంటే బాగుంటుంది. నేనేంచి ఫస్ట్ టైం వండాను, కానీ బాగా వచ్చింది టేస్ట్. కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. సిమ్లో పెట్టేసి ఇది ఉడికించాలి. 1 కప్పు వాటర్ వేసాను, మళ్ళీ 2 కప్పులు వాటర్ వేసాను రెండోది. ఈ నీళ్ళు మరిగాక ఆ మిల్లెట్ ఉప్మా అప్పుడే వేస్తాను. మరిగిపోయింది వాటరు. ఇప్పుడు అది ఈ మిల్లెట్ రవ్వ వేయించి వేస్తున్నాను. ఇది చాలా మంచిది, హెల్తీ. ట్రై చేయండి అందరూ. ఈ ఉప్మా కూడా ఎప్పుడు బొంబాయి రవ్వ ఉప్మా తింటారు కదా, ఇది కూడా ట్రై చేయండి. ఇది సిమ్లో పెట్టి ఉడకాలి. ఇది కొంచెం టైం పడుతుంది. ఉడికిపోయింది ఇది. ఇప్పుడు రెడీ అయిపోయింది ఉప్మా. గోధుమ ఉప్మా లాగా టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇది కూడా ఇవేం జడిసిపోకర్లేదు, టేస్ట్ మటుకు బాగుంటుంది. ట్రై చేయండి అందరూ. రెడీ అయిపోయింది ఉప్మా. థ్యాంక్ యూ.